చేరుతాడు ఎత్త కొడుకు మేనత్త కొడుకు ముద్దు దాట కంటే ఎత్త కొడుకు మేనత్త కొడుకు ముద్దు ముచ్చట అడుగుతాడు ఎత్త కొడుకు మేనత్త కొడుకు కొంటె పోరి నేను కోరికలు రేపుతాడు వద్దు వద్దు వద్దన్న గాని ఎత్త కొడుకు మేనత్త కొడుకు నా వద్ద కచ్చి చేరుతాడు ఎత్త కొడుకు మేనత్త కొడుకు యాడ ఉన్న గాని తెలుసుకుంటాడు నా జాడ పట్టుకుంటా ఆడికస్తాడు మందిలున్న గాని ముందలిస్తాడు నా మనసే గెలవాలని చూస్తా ఉంటాడు ప్రేమిస్తానంటాడు జాలిస్తానంటాడు నేను ఒప్పుకోకపోతే చేస్తానంటాడు వద్దు వద్దన్న గాని ఎత్త కొడుకు మేనత్త కొడుకు నా వద్ద కచ్చి చేరుతాడు ఎత్త కొడుకు మేనత్త కొడుకు మనసు కలవరిస్తుంది పులకరిస్తుంది మనువాడాలి అని వాడిని మా ఇంటి ముందున్న పలుకరియడే ఏమి సెద్దు తింగరుణ్ణి మనసు కలవరిస్తుంది పులకరిస్తుంది మనువాడాలి అని వాడిని మా ఇంటి ముందున్న పలుకరియడే ఏమి సెద్దు తింగరుణ్ణి జూలు జప్పాలాడు కోర మీసాలాడు ఓర కట్ట చూసి వెళ్ళిపోతాడు సేతి కడియం చూడు మెడల దుండ చూడు దిష్టి తాకేటట్టు నవ్వుతుంటాడు వాడు ఒప్పుకుంటే వండి పెట్టుకుంటా జీవితమంతా నేను తోడుకుంటా బలసక్కనోడే పోరడు మంచి ముద్దు ముద్దు ముద్దుగుంటాడు బలసక్కనోడే పోరడు మంచి టిప్పు టాపు సోకులుంటాడు బలసక్కనోడే పోరడు మంచి ముద్దు ముద్దు ముద్దుగుంటాడు బలసక్కనోడే పోరడు మంచి టిప్పు టాపు సోకులుంటాడు వాని ఎదపైన వాలేటి పసిపాప నవ్వుతా గుండెల్లో దాసిన ప్రేమ నేనవుతా వాని కౌగిళ్ళ సంకెళ్ళ బంది నేనవుతా కంటి సోపుల్లోన వెలుగు నేనవుతా వాన్ని చూసి చూడంగానే మనసు ఊపదమ్మ ఒక్కతానే ఎంట వాడి ఎరుసొత్తున్నాలిగి ఎడిసిపోతా ఉండు ఎట్లని వాని వెలుగులోన వయసు ఒలుకుతున్న చూసి మరలడమ్మ ఏమి సేతునే బలసక్కనోడే పోరడు మంచి ముద్దు ముద్దు ముద్దుగుంటాడు బలసక్కనోడే పోరడు మంచి టిప్పు టాపు సోకులుంటాడు బలసక్కనోడే పోరడు మంచి ముద్దు ముద్దు ముద్దుగుంటాడు బలసక్కనోడే పోరడు మంచి టిప్పు టాపు సోకులుంటాడు బలసక్కనోడే పోరడు మంచి ముద్దు ముద్దు ముద్దుగుంటాడు బలసక్కనోడే పోరడు మంచి టిప్పు టాపు సోకులుంటాడు అసలు అమ్మాయితనం అనేది ఒక డ్రమ్ లో ఒక లిక్విడ్ ఉంటే ఈ అమ్మాయిని అందులో ముంచి 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 తీసారబ్బా. నీ పాట విషయం పక్కన పెడితే నీ ఏమంటారు ఇంద్రజ గారు ఆవభావాలు నిజంగా మీ దగ్గర నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా అక్కడ చూసిన వాళ్ళు మనం అందరూ మీ దగ్గర నుంచి ఏదో చిన్న చిన్నగా నేర్చుకోవచ్చు. బట్ నిజంగా యు ఆర్ బ్లెస్డ్ విత్ బ్యూటీ. మరి ఈ క్యూట్ క్యూట్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ మా శోభా గారికి ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. రష్మి గారు ఎందుకు గర్ల్ క్రష్ అన్నారు అన్నట్టు ఇప్పుడు నాకు అర్థమైంది. నిజంగా ఐ బికమ్ ఫ్యాన్ ఆఫ్ యూ. And now over to our extra smooth ఇంద్రజ గారు. చూసే ప్రతి ఒక్క మగాడికి నా పిల్ల ఇలా ఉండాలి లేదా నా పిల్ల ఇలా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఇలా మాట్లాడితే ఎలా ఉంటది, ఇలా నాతో ఉంటే ఎలా ఉంటది, లేదా నా గురించి ఇలా అనుకుంటే ఎలా ఉంటది అన్నదైతే డెఫినెట్ గా ఫీల్ అవుతారు. అండ్ మీరు నిజంగానే ఎక్స్ప్రెషన్ క్వీన్ అండి మీరు. ఓ మై గాడ్, సో ఎక్స్ప్రెసివ్ యు ఆర్. అండ్ మీ వాయిస్ అయితే కోయిల. నేను లాస్ట్ టైం చెప్పాను చూడండి, శైలజ గారి వాయిస్ విన్నట్టు ఉందని. నిజంగా జానపదాల కోయిల మీరు. సూపర్ అండి, సూపర్ శైలజ గారు. మోర్ అండ్ మోర్ పర్ఫార్మెన్సెస్. ఇంకా చెప్పాలంటే ఎవ్రీ ఎపిసోడ్ లో మీరు ఉంటే బాగుంటుందని అనిపించింది.
ఎక్స్ప్రెషన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మన మధ్య ఇంకో ఎక్స్ప్రెషన్ క్వీన్ ఉన్నారు. భావన గారు, ఈ ఎక్స్ప్రెషన్స్ గురించి మీరేమంటారు? చాలా క్యూట్ గా అనిపించింది. పాడుతున్నప్పుడు తీపి ఎంతగా అనిపిస్తుందో అలాగే అభినయం కూడా అలాగే అనిపించింది. నేనైతే నేర్చుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. నిజంగానే ఇంకా ఇంకా ఇలాగే ఎదగాలి. థ్యాంక్ యూ. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క. ఐ రిక్వెస్ట్ వన్ రిక్వెస్ట్, చిన్న మా టీమ్ మెంబర్స్ ఉన్నారు, ఒక్కసారి మీరు ఇన్వైట్ చేస్తే. షూర్ రండి రండి. యూట్యూబ్ కి నేను పాడే ప్రతి సాంగ్ మా అన్న కాసాన్ అన్న రాస్తారన్నట్టు, చాలా బాగా రాస్తారు. ఈ బలసక్కనోడే సాంగ్ కి ప్రొడ్యూసర్ అన్న బాలన్న అండ్ ఆల్సో మా డైరెక్టర్ అన్న సుభాష్ అన్న. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మమ్మల్ని మళ్ళీ ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఎ లాట్ అందరికి పేరు పేరున. Once again, thank you so much to the entire team. Thank you guys.